మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేసేలా ప్రభుత్వం కృషి చేస్తోందని, ఇందులో భాగంగా ఏటా 20,000 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలను ఇస్తున్నామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. పర్యాటక భవన్లో తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కామర్స్, ఇండస్ట్రీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ను మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్కతో కలిసి భట్టి ప్రారంభించారు. సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమలకు చెందిన ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలు ఏర్పాటు చేసిన స్టాళ్లు అద్భుతంగా ఉన్నాయని, భవిష్యత్తులో మధ్య భారీ పరిశ్రమలుగా అభివృద్ధి చెందాలని భట్టి ఆకాంక్షించారు. మహిళలు పారిశ్రామికంగా ఎదిగేలా ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తోందని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. ఈ 5 సంవత్సరాల కాలంలో కనీసం 1,00,00,000 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలు మహిళలందరికీ ఇప్పించి పెద్ద ఎత్తున వ్యాపారవేత్తల్ని పారిశ్రామికవేత్తలు చేయాలనేటువంటి సంకల్పంతో మేము ఈరోజు ముందుకు పోతా ఉన్నాం. అందులో భాగంగానే ఇవాళ మహిళల్ని మహాలక్ష్మిలాగా ఈ ప్రభుత్వం గుర్తించడమే కాకుండా కొలుస్తూ గౌరవిస్తూ ఈ మహాలక్ష్మి దగ్గర లక్ష్మి తాండవించాలని చెప్పి ఈ ప్రభుత్వం సంకల్పంతో ముందుకు పోతా ఉంది. మరి ఆడవాళ్ళు సంతోషంగా ఉంటే ఆ కుటుంబం అంతా సంతోషంగా ఉంటుంది. అదే విధంగా ఏ సమాజంలో అయితే మహిళలు అగ్రభాగాన ఉంటారో ఆ సమాజం కూడా మహిళా అభివృద్ధిని బట్టే సమాజ అభివృద్ధిని అంచనా వేయగలుగుతాము అనేది మనకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పినటువంటి గొప్ప స్ఫూర్తిదాయకమైనటువంటి మరి కొటేషన్స్ తోటి, స్ఫూర్తి వర్డ్స్ తోటి ఈ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులుగా చేయాలన్నటువంటి ఏకైక మరి ఒక డిమాండ్ తోటి, ఒక స్ఫూర్తితోటి అట్లా మేము ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ను కూడా బాగా ఎంకరేజ్ చేస్తూ ఉన్నాం.